పోలీస్ స్టేషన్లో విహారి, లక్ష్మి, ఆదికేశవులు, గౌరీ అందరూ ఉంటారు కదా. గౌరీని పట్టుకొని ఏడుస్తున్న లక్ష్మిని చూసి విహారి చాలా బాధపడుతూ ఉంటాడు. ఆదికేశవుల్ని, గౌరీని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడ్చిన తర్వాత ఎస్ఐ ఇలా అంటుంది, పదండి స్టేషన్కి, టైం అవుతుంది, కోర్టుకు వెళ్ళాలి స్టేషన్ నుంచి అని అంటూ ఎస్ఐ చెప్పగానే సరే అని చెప్పి లక్ష్మికి ధైర్యం చెప్తూ ఇక అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. విహారి కూడా వెనకాలే పోలీస్ బండి వెనకాలే కారులో వెళ్తాడు. విహారి, ఆదికేశవులు వాళ్ళు అలా వెళ్తూ ఉంటే సహస్ర ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఏంటిది ఇప్పుడు అక్కడికి అత్తయ్య, అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారేమో, కోర్టు దగ్గరికి వాళ్ళు వచ్చారు అంటే, ఈ ఆదికేశవులు గౌరీని చూశారు అంటే బావది అసలు నిజం బయటపడిపోతుంది, అప్పుడు నా పరిస్థితి ఏంటి అని సహస్ర కంగారు పడుతూ ఇంకా అక్కడి నుంచి ఫాస్ట్గా పక్కకి పరిగెత్తుకొని వచ్చేసి ఫోన్ చేస్తుంది. అప్పుడు అంబిక ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటంతో పిని మీరు ఎక్కడున్నారు అని అంటే మేము కోర్టుకి బయలుదేరాం అని అంటూ చెప్పగానే ఇప్పుడు కోర్టుకి మీరెందుకు, అవసరమా, వద్దు అని అంటూ చెప్పగానే వద్దు అంటావేంటి, వెళ్ళాలి, అక్కడ ఏం జరుగుతుందో చూడటానికి వెళ్తున్నాం, మీ అమ్మేమో దానికి శిక్ష పడాలని, నేనేమో దానికి ఎంత కఠినకార శిక్ష పడుతుందా అని ఇలా చూడటానికి మేము వెళ్తున్నాం అని అంబిక చెప్తుంది. ఇక అప్పుడే ఇప్పుడు వద్దులే మనం తర్వాత వెళ్ళొచ్చు అని అంటే తర్వాత ఇంకే ఉంటుంది వెళ్ళటానికి, ఇప్పుడే వెళ్ళాలి అని అంబిక అక్కడ ఫోన్ పెట్టేస్తుంది. సహస్ర చాలా టెన్షన్ పడుతూ అమ్మ ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఆదికేశవులు వాళ్ళు ఉన్నారు, ఇక్కడేమో వీళ్ళు ఉన్నారు, ఏం చేయాలి అని కంగారు పడుతూ ఫాస్ట్గా తను కూడా కారు తీసుకొని బయలుదేరుతుంది. లక్ష్మిని కోర్టు దగ్గరికి తీసుకురాగానే ఇంకా పోలీసులు అలా పక్కన నిలబెట్టుకుంటే విహారి అలా ఆదికేశవులు, గౌరీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఆదికేశవులు వాళ్ళు చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి బాధగా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంకా అల్లుడు గారు అమ్మాయిని నిర్దోషిగా విడిపిస్తారు కదా అంటే విడిపిస్తాం మావయ్య, నువ్వేం కంగారు పడకు, మీరు నిశ్చింతగా ఉండండి, నేను చూసుకుంటాను అంతా అని విహారీ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే ఆదికేశవులు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఇక సహస్ర వచ్చి చాటుగా చూస్తూ వీళ్ళు ఇక్కడే ఉన్నారు, అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ వస్తున్నారు, వీళ్ళని చూశారంటే బావకి లక్ష్మితో పెళ్ళయిందని తెలిసిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి నేను అని సహస్ర కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా విహారీ ఇలా అంటూ ఉంటాడు, లక్ష్మి నువ్వు భయపడకు నేను చూసుకుంటాను అంటే సరే విహారి గారు అని అంటూ ఉండగానే ఆదికేశవులకి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది, ఊపిరి పీల్చుకోవటం కూడా రాకుండా అయిపోతుంది. అప్పుడే సడన్గా ఏమైంది నాన్న అని లక్ష్మి కంగారుగా అడిగితే 2 రోజులుగా ఇలాగే ఉందమ్మా మీ నాన్న పరిస్థితి, టెన్షన్ పడుతూ అని అంటూ ఇలా రుద్దుతూ ఉంటుంది గుండె దగ్గర. ఇక అప్పుడే విహారి మావయ్య గారు మీరు కంగారు పడకండి, లక్ష్మిని సేఫ్గా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాను కదా, మీరు ఎందుకు కంగారు పడుతున్నారండి అని అంటూ చెప్పేస్తే ఇంకా ఆదికేశవులు నాకు భయంగా ఉంది అని అంటే అప్పుడు లాయర్ ఇలా అంటాడు, చూడండి ఆయన్ని ఇంకా ఇక్కడే ఉంచితే అక్కడ లోపల వినే మాటలు తట్టుకోలేక తను ఇంకా బాధపడి ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటుంది, తన్ని పంపించాలి అని లాయర్ చెప్తాడు. ఇక లాయర్ ఇలా అంటాడు లక్ష్మితో, నువ్వు తప్పు చేయలేదు, నువ్వు కరెక్ట్గా వాదించాలి అని అంటూ ఎస్ఐ గారు మీకేం అభ్యంతరం లేదు కదా ఇక్కడ మాట్లాడుకుంటే అంటే ఇది మీది, మీ ప్లేస్లో మీరు మాట్లాడుకుంటే తప్పేం లేదు, జడ్జి గారు వచ్చేదాకా మాట్లాడుకోవచ్చు అని ఎస్ఐ అంటుంది. ఇక అప్పుడే లాయర్ ఇలా అంటాడు, అక్కడ వాళ్ళు చాలా తికమక ప్రశ్నలు వేస్తారు లక్ష్మి, నువ్వు మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలి అని అంటే సరేనంటుంది. ఇంకా ఆదికేశవులకి ఇంకా ఆయాసం తగ్గకపోవడంతో మావయ్య గారు మీరు కూల్గా ఉండండి అంటే తను కూల్గా ఉండలేడు విహారీ, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్రశ్నలు వింటే తట్టుకోలేడు, అందుకే ఆయన్ని పంపించేయాలి అంటే నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని ఆదికేశవులు అంటే ఏమయ్యా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, అక్కడ పక్కన వెళ్దాం పదయ్యా అనేసి గౌరీ అంటుంది. ఇక అప్పుడే వెళ్ళండి మావయ్య, అత్తయ్య అని పంపించేస్తాడు విహారీ. వాళ్ళు వెళ్ళి చెట్టు కింద ఒక దగ్గర కూర్చోటానికి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇక్కడేమో వీళ్ళు దిగేస్తారు, యమున, వస్తా అందరూ కూడా కార్లో నుంచి దిగుతారు. అప్పుడు సహస్ర చూసి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అందరూ వచ్చేసారా, ఇప్పుడే వెళ్ళొద్దులే, కొంచెం సేపు ఆగి వెళ్దాం అని అంటే ఇంకా కొంచెం సేపు ఆగి ఎప్పుడు వెళ్దాం పద అని అందరూ కలిసి అక్కడ నుంచి వస్తూ ఉంటారు. సహస్ర కంగారు పడుతూ నాకు తెలుసు ఈరోజు వీళ్ళు చూసేలాగానే ఉన్నారు అని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆదికేశవులు వాళ్ళు అటుపక్క నుంచి వస్తూ ఉండటంతో వీళ్ళు కూడా అటుపక్క నుంచే వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడే సహస్ర పరిగెత్తుకొచ్చేసి అమ్మ అక్కడి నుంచి కాదు ఇటు నుంచి వెళ్దాం అనేసి ఇంకో పక్క నుంచి తీసుకొస్తుంది. కారు అడ్డంగా ఉంటుంది, అక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది. ఇక ఆదికేశవులు వాళ్ళు వెళ్ళి చెట్టు కింద కూర్చుంటారు. ఇక యమున రాగానే లక్ష్మి గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. పద్మాక్షి వాళ్ళు సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మిని చూసి అమ్మ లక్ష్మి నువ్వు ఏ తప్పు చేయవు, నువ్వు నిర్దోషిలా బయటికి వస్తావులేమ్మా అని యమున ఓదారుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత
ఇంకా అంబిక ఏమో సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి అని చెప్పి కోర్టు లోపలికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అందరూ అక్కడే ఉంటారు, వీళ్ళు అందరూ కూర్చుంటారు. విహారి లక్ష్మికి ధైర్యం చెప్పి నేను ఉన్నాను అన్నట్టుగా ఇలా సైగ చేస్తూ ఉంటే లక్ష్మి సరేనంటుంది. ఇక అప్పుడే లాయర్ ఇలా అంటాడు, లక్ష్మి అనే ముద్దాయి ఒక అబ్బాయిని పిలిపించి చాటింగ్ చేసి పిలిపించుకుంది ఇంతకుముందు, మళ్ళీ ఇప్పుడు కూడా పిలిపించుకుంది. ఇంకా వాడు ఏం చెప్పాడో తెలియదు కానీ ఆ అమ్మాయి చంపేసింది అని చెప్పేసరికి ఒక్కసారిగా లక్ష్మి నేను చంపలేదు అని అంటే ఏం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండమ్మా అంటే సరే అని చెప్పి ముద్దాయిని లోపలికి పిలిపించండి అంటే లక్ష్మి చేతులకున్న బేడీలు తీసేసి బోన్లో నిలబెడతారు. అప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని చెప్పమ్మా అంటే భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నాను అని అంటూ లక్ష్మి స్టార్ట్ చేస్తుంది. నేను అతన్ని చంపలేదండి, అతనే ఇంతకుముందు నా దగ్గరికి వచ్చాడు, నన్ను ఇబ్బంది పెట్టాలని చూశాడు, కానీ ఇంట్లో వాళ్ళందరికీ దొరికిపోయి పారిపోయాడు. మళ్ళీ నిన్న వచ్చాడు, నిన్న అలాగే చేస్తే నిన్న నేను డోర్ ఓపెన్ చేయగానే వెనక నుంచి నన్ను పట్టుకున్నాడు. అప్పుడే నేను సీసాతో కొట్టాను, అంతేకాని నేను పొడిచి చంపలేదు అంటే సీసా మాత్రం నువ్వే కొట్టావు కదా అంటే అవును అని చెప్తుంది లక్ష్మి. ఇంకా యువర్ ఆనర్, ఇంకా తనని పొడిచినట్టుగా కూడా సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ చూడండి, ఫారెన్సిక్ రిపోర్ట్ చూడండి మీరు అని అంటే ఫారెన్సిక్ రిపోర్ట్ చూస్తూ జడ్జి ఇలా అంటుంది, అయితే ఫింగర్ ప్రింట్స్ నీయే ఉన్నాయి కదమ్మా అంటే లేదు నేను చంపలేదు అంటే చంపలేదు అంటావేంటి, ఇంతకుముందు పిలిపించుకున్నావు, ఈమె రాసలీలను నడిపించడానికి ఇంతకుముందు పిలిపించుకుంది, మళ్ళీ పిలిచింది, వాడేదో తేడా కొట్టేసరికి ఇంక చంపేయాలని చూసేసింది అంటే ఇది అబద్ధం అని విహారీ గట్టిగా అరుస్తాడు. అలా అరిచేసరికి ఏమున్నా బోన్లోకి వచ్చి చెప్పండి బాబు అంటే విహారీ కూడా బోన్లోకి వెళ్తాడు. ఇక అప్పుడే విహారీ చెప్తాడు, తను తప్పు చేయలేదు, తను అలా చేసే మనిషి కాదు అని అంటే సాక్ష్యాలు ఉన్నాయా అంటే లేవు అని విహారీ అంటే ఇక్కడ జడ్జి గారికి ఇలా చెప్తాడు లాయర్, చూడండి ఇక్కడ మాత్రం అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఆ అమ్మాయి చాటింగ్ చేసి పిలిచినట్టుగా ఇదిగో మొత్తం లిస్ట్ తీసుకొచ్చాను చూడండి అని అంటే ఆ లిస్ట్ చూపిస్తే అది ఫేక్ అని విహారీ అంటే ఫేక్ అని నువ్వేలా చెప్తావంటే ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి అంటే మొబైల్ నెంబర్ చెప్పగానే ఇక మెసేజ్ పంపించాను చూడండి అంటే చూస్తే అది లక్ష్మి నెంబర్ నుంచి వచ్చింది చూడండి, ఇది ఈ మధ్య ఏఐతో కూడా అలా చేస్తున్నారు అని చెప్తాడు విహారీ. ఇదంతా ఫేక్ అని అంటూ చెప్పేసరికి సరే అది ఫేక్ అంటే మరి చంపటం అది ఫేక్ అయితే కాదు కదా అని అంటే అప్పుడే లాయర్ లేచి ఇలా అంటాడు, మా దగ్గర కూడా కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చేదాకా మాకు కొంచెం సమయం కావాలి అని అడగటంతో వీళ్ళకి సమయం ఇవ్వద్దు అని లాయర్ చెప్తే ఇక అప్పుడే లేదు సమయం ఇవ్వాలి అని చెప్పి జడ్జి ఓకే చెప్తుంది. అందరూ బయటికి వచ్చేస్తారు. ఇంకా బయట వచ్చి మాట్లాడుకుంటూ ఉంటే లాయర్ దగ్గరికి వెళ్ళి అంబిక సీరియస్గా ఇలా అంటుంది, ఏంటి లాయర్ దానికి సమయం ఎందుకు ఇప్పించకుండా వదిలేయచ్చు కదా అని అంటే సమయం ఇచ్చినా సరే వాళ్ళు ఏమీ చేయలేరులేండి మేడం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్ని సాక్ష్యాలు ఉన్నా అసలైన ఆధారాలు మన దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఏవి తేలేరు, తెచ్చినా వాళ్ళు గెలవరు, వాళ్ళని జైలుకి పంపించడం ఖాయం అని చెప్తాడు. ఇక విహారీ బయటికి వచ్చి లాయర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక లక్ష్మి వాళ్ళు అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు.